జై శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ధనుర్మాసం శ్రీవ్రత మహోత్సవంలో భాగంగా ఈరోజు 10వ రోజు ఆల్వారుతో సమానమైనటువంటి యొక్క గోపికని ఏ విధంగా ఈరోజు మిగతా గోపికలందరూ కూడా మేలుకొల్పుకుంటూ ఆ వ్రతం చేసేటువంటి యొక్క స్థలానికి వెళ్తున్నారో, ఏ విధంగా ఆ గోపికలో ఉన్నటువంటి యొక్క దశలన్నీ కూడా చెప్పుకుంటున్నారో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ యొక్క భగవద్ జ్ఞానం కలిగినటువంటి అందరూ కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య అని భగవంతుడు ఏ విధంగానైతే చెప్పాడో, మనం ఏవైతే కర్మలు ఆచరిస్తూ ఉంటామో ఆ కర్మల యొక్క ఫలితాన్ని కూడా అనుభవించేటువంటి వాడను నేనే, ఆ కర్మలు ఆచరించేటువంటి వాడను కూడా నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అవన్నీ కూడా ఆచరిస్తూ ఎప్పుడైతే నేను ఒక్కడినే అని గుర్తిస్తూ ఉంటారో వాళ్ళకి నా యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగింపజేస్తాను అని భగవంతుడు చెప్పాడు. మరి అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పటి వరకు మనం మేలుకొల్పుకున్నటువంటి ఆ యొక్క ఆల్వార్లలో మొదలు సరోయోగి అంటే పోగయ్య ఆల్వారు అనేటువంటి వారిని మేలుకొల్పుకున్నాం. తర్వాత పూదత్తాల్వార్ భూతయోగిని మేలుకొల్పుకున్నాం. తర్వాత మహాయోగి పెరియాల్వారిని మేలుకొల్పుకున్నాం. ఈ యొక్క ముగ్గురు ఆల్వార్లను మేలుకొల్పుకొని ఆ యొక్క తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడని చెప్పుకుంటూ ఈ యొక్క ముగ్గురు ఆల్వార్లని మనం మేలుకొల్పుకున్నాం. ఈ యొక్క ముగ్గురు ఆల్వార్లట ఒకసారి భగవంతుని వీరిని పరీక్షించాలని అనుకున్నట్ట భగవంతుడు. ఒకసారి తిరుక్కోవలూరు అనేటువంటి గ్రామంలో ఈ యొక్క సరోయోగి ఒక గదిలో పవలించి ఉన్నట్ట. ఎప్పుడైతే ఈ యొక్క సరోయోగి పవలించి ఉన్నాడో ఆ భూతయోగి అక్కడికి వచ్చాడు. ఆ భూతయోగి అనేటువంటి పూదత్తాల్వారు అక్కడికి వచ్చాట. అలా వచ్చి, నాయన బయట బాగా వర్షం పడుతోంది, నువ్వు ఒక్కడే పడుకునేటువంటి స్థలంలో మనం ఇద్దరం కూడా కూర్చుందాం, కొద్దిగా నాకు స్థలం ఇస్తావా అని అడిగాట. అంటే ఆల్వార్ అంశతో ఉన్నటువంటి వాడు కాబట్టి సరేనయ్యా ఇద్దరం పడుకునేటువంటి దానిలో ఇద్దరం కూర్చుందాంలేండి పర్లేదు అని చెప్పేసని అతనికి కొంత స్థలం ఇచ్చాట. మళ్ళీ కొంతసేపటికి ఈ యొక్క పెరియాల్వార్ అనే యొక్క మహాయోగి కూడా అక్కడికి వచ్చాట. నాయన బయట బాగా వర్షం పడుతోంది, నాకు కొద్దిగా తలదాచుకోవడానికి కొద్దిగా స్థలం ఇస్తారా అని అడిగారట. అయ్యా ఇక్కడ ఒకరు పడుకునేటువంటి స్థానంలోనే మేమిద్దరం కూర్చోగలిగాము, పర్వాలేదు ఈ ఇద్దరం కూర్చునేటువంటి స్థానంలో ముగ్గురం నిల్చొని ఉందాం చక్కగా అని ఆ ముగ్గురు ఆల్వార్లు కూడా అక్కడ నిల్చొని ఉన్నారట. ఈ ముగ్గురు ఆల్వార్లు ఒక చోట కలిసేసరికి భగవంతునికి కూడా చూడాలనే ఉద్దేశం చేత ఆ తూర్పు దిక్కుగా ఒక జ్ఞాన నేత్రంలాగా ఒక వెలుతురు అనేటువంటిది కనిపించిందట. అప్పుడు వీళ్ళకిద్దరికి కూడా, ఎందుకంటే వాయు రూపంలో ఏర్పడింది, మళ్ళీ తర్వాత అక్కడ జ్యోతి రూపంలో ఉండేసరికి వీళ్ళ ముగ్గురు కూడా నిల్చోవడానికి స్థలం అప్పటి వరకు చక్కగా ఉన్నటువంటిది కూడా నిల్చోవడానికి స్థలం లేకుండా ఇబ్బంది కలుగుతూ ఉన్నారట. అప్పుడు ఆ తూర్పు దిక్కున ఒక జ్ఞాన నేత్రంలాగా ఒక చక్కగా వెలుతురు కనిపించేసరికి అప్పుడు ఆ వెలుతురులో ఉన్నటువంటి పరమాత్మ చెప్పాట, నాయన మిమ్మల్ని చూడాలని సంకల్పంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అన్నమాట. అంటే ముగ్గురు ఆల్వార్లు భగవత్ తత్వాన్ని తెలిసినటువంటి వారు ఒక చోట కలిశారంటే భగవంతుడు కూడా వారిని చూడడం కోసమని, వారిని పొందడం కోసమని అక్కడికి వస్తూ ఉంటాడే. అటువంటి భగవత్ తత్వాన్ని కలిసినటువంటి వారు ఈ యొక్క ఆచారులు ఆల్వార్లు కాబట్టి అటువంటి ఆల్వార్ల యొక్క అనుగ్రహాన్ని స్వామి ఇక్కడ పొందగలిగాడట. అంతేకాకుండా ఈ యొక్క భక్తి కలిగినటువంటి వారు ఏది చేసినా కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ యొక్క ఆల్వార్లు అనేటువంటి వారు స్వామి తప్ప అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య శేషత్వము అనేటువంటి యొక్క మూడు కూడా కలిగి పొందినటువంటి వారు వీరు. అంటే భగవంతుడే తప్ప వేరే ఇతరత్ర ఏది కూడా లేదు అనేటువంటి భావన కలిగినటువంటి వారు ఈ యొక్క ఆల్వార్లు. ఆ నిరంతరం కూడా భగవన్నామ స్మరణాన్ని ఉచ్చరిస్తూ ఆ భగవంతుడి లోపల లీనమైపోయినటువంటి వాడే ఇటువంటి ఆల్వార్లు. ఈ యొక్క ఆల్వారు కూడా ఎక్కడైతే వైష్ణవ క్షేత్రం ఉంటుందో ఆ వైష్ణవ క్షేత్రంలో యొక్క ఆల్వార్లు అనేటువంటి వారు ఉంటారు. ఆ ఆల్వార్లు ఉన్నప్పుడే ఆ క్షేత్రానికి ఒక చక్కటి ప్రత్యేకమైనటువంటి దశ ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడే అక్కడ తీర్థం అనేటువంటి తీసుకోవడం కానీ భగవంతుని అర్చించడానికి కానీ అనుకూలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆల్వారు లేనట్లయితే అక్కడ ముఖ్యమైనటువంటి వాళ్ళు భగవత్ తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు
ఎవరు కూడా తీర్థం కూడా పుచ్చుకోరట. అందుకే అక్కడ ఆల్వార్లు కంపల్సరీ ఉంటూ ఉంటారు ఆ దేవాలయంలో. ముందుగా దేవాలయంలో రాగానే ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని తర్వాత ఆల్వార్ల దర్శనం చేసుకొని పెరుమాళ్ దర్శనం చేసుకొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుందట స్వామిది. అలాగే ఎంతోమంది కూడా ఇలాంటి భగవంతుని గూర్చి తపస్సు చేసి భగవంతుని పొంది ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది మహనీయులు ఉన్నారు మనకందరికి కూడా. మరి అటువంటి యొక్క మహనీయుల యొక్క కోవకే చెందినటువంటిదట ఈ రోజటి గోపికనట. ఈ 10వ పాశ్రంలో ఈ యొక్క గోపికని ఆళ్వార్ని మేలుకొల్పుకుంటున్నారు. నోత్తుచ్చు వర్కం పుగిన్న నమ్మానాయ్ మాత్తవం దారారో వాషల్ తిరువాదార్. ఏమమ్మా, మేమందరం కూడా రాకముందే ఇక్కడ స్వామి పవలించి ఉన్నాడు. లోపటి నుంచి చక్కగా ఆ యొక్క తులసీ దళాల యొక్క పరిమళం అనేటువంటిది వెదజల్లుతూ ఉంటుందట బయటికి. అందుకే గోపికలు అందరూ కూడా అనుకుంటున్నారు, ఏమమ్మా మేము రాకముందే ఆ యొక్క స్వామిని పొంది ఆ స్వామి యొక్క ఫలితాన్ని సుఖంగా అనుభవిస్తున్నావా అమ్మా నువ్వేమన్నా అని గోపికలు అందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే మా చేత కలిసి ఆ యొక్క నోమును నోపిద్దామని చెప్పావు. ఆ నోమును రోజు ఆ స్వామి దగ్గరికి మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళి స్వామి యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగించేటట్టుగా నువ్వు అనుగ్రహిస్తానని చెప్పి, అలాగే స్వామిని నువ్వు ఒక్కదానివే పొంది ఇలా పవలించి ఉండడం ఏమన్నా భావ్యంగా ఉందా అమ్మా? లేచి రావాలమ్మా, లేచి వచ్చి ఆ యొక్క స్వామిని అనుగ్రహించడానికి మాకందరికి కూడా ఒక ఉపాయాన్ని నీవు తెలపాలమ్మా అని గోపికలందరూ కూడా లోపల ఉన్నటువంటి ఆ యొక్క గోపికని స్తుతిస్తూ చెప్తున్నారట. మహత్తమం దారారో వాషల్ తిరువాదార్. అలా చెప్పినా కూడా లోపల ఉన్నటువంటి ఆ యొక్క గోపిక ఏమీ కూడా మాట్లాడలేదట, ఎటువంటి శబ్దం కూడా చేయట్లేదు. అందుకంటే భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా పొంది భగవత్ ప్రాప్తి పొంది పవలించి ఉన్నటువంటి ఆ యొక్క దశలో ఉన్నటువంటి గోపికనట ఆ గోపికనట. మొత్తం దారారో, సరే అమ్మా నువ్వు తలుపు తెలియకుంటావా పర్వాలేదు, కానీ మేము అడిగేటువంటి వాడు కొద్దిగా మాటలనే పలకవమ్మా. మాట్లాడినట్లయితే మాకు ఆ యొక్క శిక్షణ సంశేషంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా మాకు కూడా తెలుస్తాయి. కాబట్టి ఒకసారి ఆ యొక్క నువ్వు తలుపులు తెరవకుండా పర్వాలేదు, కొద్దిగా మాట్లాడవమ్మా అని చెప్పేసి ఆ గోపికలందరూ కూడా అడుగుతున్నారట. ఎందుకంటే నాత్తుషాముడి నారాయణ నమ్మాల్ శ్రీ సూక్తి ద్వారా, అంటే ఆ యొక్క అమ్మవారి ద్వారానే స్వామిని పొందాలి. కాబట్టి ఆ యొక్క పవలించినటువంటి ఆ యొక్క దశని గుర్తిస్తూ చెప్తున్నారట. నాత్తుషాముడి నారాయణన్. అమ్మా ఆ కిరీటవంతు స్వామి నీ దగ్గర పవలించున్నాడని మాకు అర్థమవుతోంది. ఎందుకంటే అంటే ఇక్కడ ఎవరు లేరు అని లోపల ఉన్నటువంటి గోపిక చెప్తుందట. మాట్లాడకపోఉండేసరికి కూడా ఆవిడకి అర్థమవుతుంది బయట ఉన్నటువంటి గోపికలకి. లేదమ్మా ఏంటి నాత్తుషాయి మూడాయి నారాయణన్, నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్వామి ఆ కిరీటం మీద ధరించినటువంటి ఆ యొక్క తులసిమాల యొక్క సువాసనంతా కూడా మాకు వెదజల్లుతోంది బయటికి ఇక్కడికి. ఆ స్వామి ధరించినటువంటి తులసిమాల యొక్క వాసన మాకు వస్తుందమ్మా. అది మామూలుగా పోయేటువంటి వాసన కాదు, మనం ఎన్ని స్నానాలు చేసినా కూడా ఆ యొక్క వాసన అనేటువంటి తొలగిపోదు. అలాగే నువ్వేమన్నా స్వామిని ఆలింగనం చేసుకుని పడుకొని ఉన్నావా, ఆ వాసన అంతా నీకేమైనా వచ్చిందా ఒకవేళ స్వామి లేనట్లయితే? అందుకే ఆ యొక్క స్వామి తులసిమాల ధరించినటువంటి ఆ యొక్క స్వామిని నమ్మాల్ పోత్తు పరైతరం పుణ్యనాల్. అంతేకాదమ్మా ఆ స్వామి మాకు మంగళం కలగానే పాడగానే ఆ యొక్క పర అనేటువంటి వాయిస్తాన్ని ఇస్తానని చెప్పినటువంటి పుణ్యాత్ముడు స్వామి. మేమందరం కూడా స్వామిని అర్థిద్దామని వస్తున్నాం. ఆ స్వామిని పొందడం వల్ల ఆ పర అనేటువంటి వాయిద్యాన్ని మేమందరం కూడా తీసుకొని ఆ యొక్క స్వామి యొక్క కీర్తిని ఇల్లడలా కూడా మేమందరం కూడా చెప్పాలని ఉద్దేశంతో ఈ యొక్క వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని మార్గశిర స్నానం అని ఆచరించాలని మేము అనుకున్నాం. కానీ ఆ స్వామి మాలను ధరించి ఆ పరిమళాన్ని వెదజల్లేసరికి ఆ స్వామి నీ యొక్క పరిపూర్ణంగా ఉండనమ్మా. పండొరు నాల్ కూతున్ వాయు విషింద కుంభకరణమం తోత్తుమునక్కి తాన్ తందానో. అంతేనా? లేకపోతే ఆ స్వామి ఆనాటి కాలంలో కుంభకరుణ్ ఏ విధంగా అయితే 6 మాసములు నిద్రపోయి 6 మాసములు వేస్తూ ఉంటాడో అలాంటి ఆ కుంభకరుని యొక్క చెల్లెలు నీవేమన్నా ఆ కుంభకరుని నీకు లేవకుండా ఉండాలని ఏమన్నా చెప్పాడమ్మా? లేవాలమ్మా, లేచి రావాలి. అతని నిద్ర తామసమైనటువంటి నిద్ర అయినది, అది గాఢ నిద్ర కాకుండా తామసమైనటువంటి నిద్ర.
ఎప్పుడైతే ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాలు అక్కడ వాసన వస్తుందో వెంటనే ఆ యొక్క కుంభకర్ణుడు వేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ భగవత్ తత్వాన్ని పొందడానికి మేమందరం కూడా ఇక్కడ వచ్చి చలిలో నీ యొక్క ద్వారం వద్ద ఉండి నామాన్ని కీర్తిస్తూ భగవంతుని కీర్తిస్తూ ఉన్నామే, అయినా కూడా నీవిలా పనుకొని ఉండడం ఏమైనా భావ్యంగా ఉందా అమ్మా? ఎందుకంటే నీకు అన్ని విషయాలు తెలుసు, శాస్త్ర విషయాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసు, అయినా కూడా నువ్విలా పడుకొని ఉన్నావు. ఆత్మనుందలయాయ్ అరంగలమే తేత్తుమాయి వందు తిరువే లోరెంబావాయ్. ఆ యొక్క నీకు కలిగినటువంటి ఆ యొక్క నిద్రమంతా కూడా తొలగింప చేసుకొని ఒక నిద్రమద్దు కలిగినటువంటి దాన అని పిలుస్తూ ఉన్నారు లోపల ఉన్నటువంటి గోపికని, బయట గోపికలు. అటువంటి నిద్రమద్దు, ఎందుకంటే ఆ కుంభకర్ణుని యొక్క చెల్లెలు కుంభకర్ణుని యొక్క ఇచ్చినటువంటి రాగానే అతను పడుకున్నటువంటి దశలాగానే నీవు కూడా ఏమైనా పవలించున్నావా అమ్మా? లేచి రావాలమ్మా. అక్కడి నుంచి వచ్చి అరంగలమే, నువ్వు సామాన్యునటువంటి వారు కావు, దుర్లభమైన ఒక భూషణం కలిగినటువంటి దానివి. అంటే ఈ యొక్క నందవనంలో ఒక చక్కని కన్యవు నువ్వు, ఆ యొక్క స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి దానవు నీవు. ఇలాగా పవలించి ఉండడం ఏమైనా భావ్యంగా ఉందా నీకు? మమ్మల్ని అందరు కూడా స్వామి దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పావు, చెప్పి ఇలా పవలించడం ఏమైనా భావ్యంగా ఉందా అమ్మా? లేవాలమ్మా, లేచి తేత్తుమాయి వందు తిరువే లోరంబావాయ్. ఆ స్వామి వద్దకు మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ స్వామి ద్వారా మాకు ఆ యొక్క పరానేటువంటి వాయిద్యాన్ని ఇచ్చేటట్టుగా నువ్వు అనుగ్రహింప చేయాలమ్మా. అందుకే ఆ యొక్క ద్వారాన్ని ఒకసారి తెలిసినట్లయితే మేమందరం కూడా నిన్ను దర్శించుకొని నీ ద్వారా ఆ స్వామి వద్దకు వెళ్ళి ఆ స్వామి ద్వారా పరా అనేటువంటి వాయిద్యాన్ని మేము మొసంగడానికి నీవు మాకు అనుకూలించాలి అని ఆ గోపికలందరూ కూడా ఆ పవనించి ఉన్నటువంటి ఆ యొక్క గోపిక లోపల ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా భగవద్ విషయాన్ని భగవత్ అనుభవాన్ని పొంది పవనించున్నటువంటి ఆ యొక్క గోపికని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలిసి ఆలింగనం చేసుకుని పవలించున్నటువంటి ఆ యొక్క గోపికని ఈ రోజుటి పాశ్రంలో మన గోపికలందరూ కూడా మేలుకొలుపుకున్నారు. రేపటి రోజు ఆ యొక్క 11వ పాశ్రంలో మిగతా గోపికల్ని ఏ విధంగా ఆళ్వార్లను మేలుకొల్పుకుంటారో రేపటి రోజు పాశ్రంలో చూసుకుందాం. జై శ్రీమన్నారాయణ.